ఎందుకంటే మీ అందరూ కూడా కష్టపడి మీ బిడ్డల్ని తిన్నారో తినలేదో, అప్పు చేశారో తప్పు చేశారో చదివించుకుంటున్నారు. ఇక్కడ పరిశ్రమలు రావాలి, కంపెనీలు రావాలి ఈ రాష్ట్రంలో. అప్పుడు మాత్రమే మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి. ఈరోజు లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు 23 లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొని వస్తే అత్యంత దుర్మార్గమైన చర్య. కోర్టులలో కేసులు వేపిస్తున్నారు. ఇక్కడికి పరిశ్రమలు రాకూడదు ఈ రాష్ట్రంలోకి. ఇక్కడ ప్రజలకు మేలు జరుగుతుందనే విషయాన్ని కూడా వాళ్ళు విస్మరించి ఈ రాష్ట్ర ప్రజలకు కూడా ద్రోహం చేయడానికి వడిగడతా ఉన్నారు. కోర్టులలో కేసులు వేపించి వీటిని అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే ఒకవైపు మళ్ళీ కోర్టులలో కూడా రాష్ట్ర ప్రభుత్వం పోరాడి విజయాలు సాధిస్తూ ఉంది. మెగా డిఎస్సి ద్వారా ఉద్యోగాలు తీసుకుందామని చెప్పేసి అంటే దానికి 100 పిటిషన్లు వేశారు, జరగకూడదని. ఈ రాష్ట్రంలో ఉన్న యువత ఆలోచించాలి. సెంటిమెంట్లు, సొల్లు కబుర్లకి రోజులు చెల్లిపోయాయి. మీకు ఆలోచన శక్తి ఉంది. ఈ రాష్ట్రంలో పరిశ్రమలు వస్తే యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశం వస్తుంది. ఈ శ్రమంతా మీకోసం అనే విషయాన్ని కూడా మరి యువత గ్రహించాలి. ఇలాంటి కుహానా శక్తుల్ని బుద్ధి చెప్పాలి. అంటే పరిశ్రమలు రాకూడదు, ఇక్కడ పనులు జరగకూడదు, ప్రజలు కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య చిచ్చు పెడితే వీళ్ళందరూ తన్నుకుంటూ సావాలి. అప్పుడు కూటమి ప్రభుత్వం మీదకి తప్పుడు సంకేతాలు ప్రజల్లోకి వస్తాయి. మళ్ళీ మన సైకో ప్రభుత్వం మనం తీసుకొచ్చుకుందామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేస్తా ఉన్నారు.